వరంగల్ వరంగల్ నుంచి వచ్చిన అన్న, ఇక్కడ గ్రూప్ 1 గురించి వచ్చిన. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ 4 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్తారు. 4 లక్షల కోట్లల్లో ఒక 90,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టిళ్ళు. అంటే ఇంకా మిగతా ఎంత 3,10,000 కోట్లు ఉన్నాయి. 3,10,000 కోట్లు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలించి చేసిన 4 లక్షల కోట్లల్లో ఇంత అప్పు తెచ్చిండని ఊకే ట్రోలింగ్ చేస్తాను. కానీ ఇప్పుడు వచ్చి 15 నెలలు అయితే లేదు, 1,58,041 కోట్లు అప్పు తెచ్చి నువ్వు ఏం పనులు చేసినావు ఇంతవరకు? నువ్వు ఎప్పుడు చూడు కేసీఆర్ని పొద్దున లేస్తే తిట్టుడు, పొద్దున లేస్తే కేసీఆర్ అది ఇది అని అంటావు. కానీ నువ్వు తెచ్చిన అప్పుకి నువ్వు చేసిన పనులు ఏంటిది? కేసీఆర్ తెచ్చిన 4 లక్షల అప్పుకు రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు, మా అందరికీ మళ్ళా రియంబర్స్మెంట్ చేసిండు, ఇంకా చాలా పనులు ఆయన చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏందన్న, అది లిఫ్ట్ ఇరిగేషన్, బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ అది వరల్డ్. అంత పెద్ద ప్రాజెక్టు కట్టి ఎక్కడో మారుమూరల గ్రామంలో ఉన్న దానికి నీళ్ళు వచ్చుకుంటా పంటలు పండుకుంటా మా అందరు పంటలు ఇప్పుడు మాకు రైతు బంధు రాలేయాలా? మేము ఎంత బాధపడతాను. ఇప్పుడు మా డాడీ వ్యవసాయం చేయాలి, అందరికీడే చేసింది చెప్పాను. నేను సాక్ష్యం చెప్తాను కదా, నా ఇంటికి రాలే. కావాలంటే నా అకౌంట్ నెంబర్ చెప్తా, అన్నీ చెప్తా, నువ్వు చెక్ చేసుకో. కావాలంటే కూడా భూమి నెంబర్ కూడా చెప్తా. 4,000 పడ్డాయి మాకు, 4,000 పడ్డాయి. 2 టర్ముల పైసలు పోతే 1 టర్ము పైసలు కూడా రావా అన్న మాకు? మళ్ళీ మేము ఏడికి పోకుండా కూడా మేము డైరెక్ట్ కేసీఆర్ మా అకౌంట్లలో కొట్టేది. ఇదంతగా అన్న, నువ్వు చేసిన అప్పుకు నువ్వు చేసిన పనులేంది? ఇప్పటి వరకు ఒక పని చేయలే, ఒక ఎంపీటీ సెలక్షన్ పెట్టలే, ఒక సర్పంచ్ ఎలక్షన్ పెట్టలే, ఏం పెట్టలే. అంటే ఇంకా ఎన్ని రోజులు ఇట్లా జరుపుతారు? అంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పొద్దున లేస్తే తిట్టుడేనా? నువ్వు సీఎం అయింది దానికేనా? అదే అన్న, వేస్ట్. ఈ గవర్నమెంట్ వేస్ట్, ఏం చేయలేదు. ఒక ఎమ్మెల్యేకు ఉన్న నాలెడ్జ్ కూడా లేకపోతుంది ఆయనకు. ఎందుకంటే ఆయన ఒక సీఎం హోదాలు ఉన్నప్పుడు సీఎం లెక్క ఉండాలి. పొద్దున లేతే ఇలా పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్న. ఏం చేసిండు. ఇప్పుడు నువ్వు అది చేసిండు తప్పులని నువ్వు చెప్తాను కదా, ఆ తప్పులు చేసినా మరి నువ్వు ఏం బాగుపడినావు? నువ్వు అంతకంటే ఇంకా లోతు తప్పు చేస్తావు నువ్వే చెప్తాను కదా. ఇప్పుడు కేసీఆర్ తప్పు చేసిండు కాదు, 100% ఆయన నిజం. ఆయనని మాత్రం ఎవరు రీప్లేస్ చేయలేరు. ఈవెన్ అసలు ఏది గ్యారెంటీ అయిందన్న? ఒక ఆడోళ్ళకి బస్సులు పెట్టిళ్ళు, ఆ బస్సులు పెడితే అన్న రోజు బస్సులు పెట్టినా, ఫ్రీ బస్సులు పెట్టినా అంటాను. ఎవరు పోతారన్న బస్సులల్లో? మా అమ్మ పోతుందా? మా అమ్మ కూలీ పోతుంది, రోజు కూలీ పోతుంది. ఒక్కరోజు మా అమ్మమ్మల ఇంటికి పోతుంది, సంవత్సరంలో 3 సార్లు పోతుంది అన్న. 3 సార్లకి ఎంత అయితే అన్న? 300 రూపాయలు అవుతాయి. నువ్వు ఇచ్చేందుకన్నా బస్సు? అదే టీచర్స్, గవర్నమెంట్ టీచర్లో, ప్రైవేట్ టీచర్లా, లేకపోతే ఎవరో ఒక్కరు పోతారన్న ఎప్పుడో ఒకసారి. నువ్వు ఎవరికి యూజ్ చేసినావు? గ్రౌండ్ లెవెల్లో యూజ్ చేయాలి. నువ్వు గ్రౌండ్ లెవెల్లో చేయాలి. ఇవాళ మా భూమి ఉన్నది, మా భూమిలో ఇవాళ మా డాడీ ఒకవేళ నన్ను చదివిపియాలన్నా, ఏమి ఇవ్వాలన్నా కానీ పంట పండితే నన్ను చదివిపిస్తాడు. ఒక 20 లక్షల 30 లక్షల ఎకరం పోతే అప్పు ఎవడైనా ఇస్తాడు, నేను తీసుకొచ్చి నా కొడుకుని చదివిస్తా అంటూ. ఇవాళ 20 లక్షలు పోయే ఎకరం 15 లక్షలు పోతే మేము బతికేందుకన్నా? ఇక అంటే స్టేట్ డెవలప్ కావాలన్నా, స్టేట్ ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లో కావాలన్నా? ఎందుకు లో అవుతుంది? నీళ్లు లేవు పంటలల్లో. ఎందుకు పంట పండతలేదు? ఎందుకు పంట పండతలే అన్న? ఇవాళ నీళ్లు లేవు, చెర్లలో నీళ్లు లేవు, ఏం లేవు. చెర్లలో చేపలు కూడా ఇచ్చిండు, మా పల్లెటూరే. చెర్లలో చేపలు కూడా కేసీఆర్ ఇచ్చిండు. ఇల్లుంటే గ్రౌండ్ లెవెల్ అది చదువుకుంటే రాదన్న, 100% రాదు. ఈవెన్ ఒక పక్క అది ఎందుకు పక్క నిజం, అది పక్క నిజం. అది మాత్రం అది 100% నిజమా కాదని నాకు గ్రౌండ్ లెవెల్ అయితే తెలియదు. కానీ నాకు తెలిసింది మాత్రం పంటలు ఎండిపోతాయి, పక్క పంటలు ఎండిపోతాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే కేసీఆర్ని మాత్రం ఎవరు రీప్లేస్ చేయలేరు. ఆయన గ్రౌండ్ లెవెల్లో చేసిన పనులు ఎవరు రీప్లేస్ చేయలేరు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఆయనే చదువుకోకున్నా కూడా అది చదువుకున్న వాళ్ళు చేయలేరు. అది చదువుకున్న వాళ్ళు 100% చేయలేరు. గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ ఎవ్వరు కూడా చేయలేరు. ఎందుకంటే అది అనుభవంతో వచ్చిన పని. అది కూడా సార్ ఇప్పటి నుంచో ఉన్నాడు. అది గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి కాబట్టి, రైతు కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి రైతుల గురించి తెలుసు. ఇవాళ రైతులు 60% ఇండియాలో, మన 60% ఇండియాలో మొత్తం రైతు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇవాళ 17.66% ఇండియన్ జీడిపి ఇంక్రీజ్ చేస్తుంది. మరి అట్లాంటి వాళ్ళని మొన్న కరోనా వచ్చిందన్న. కరోనా అప్పుడు ఒక 3 సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో, అర్బన్ ఏరియాలో. అదే అన్నీ ఆగినాయి, నువ్వు ఏదైనా ఆగినాయి. హాస్పిటల్స్ ఒక్కటి, మళ్ళీ రైతు ఒక్కటే ఆగిండన్న. ఇవాళ రైతు ఎండలో కష్టపడితే రోజు 500 రూపాయలు ఇస్తారన్న. నేను ఒక జాబ్ చేస్తా, ఒక 25,000 వస్తాయి నాకు. రోజుకి నాకు 800 రూపాయలు పడతాయి అన్న. నాకు నేను కష్టం చేయను, ఎండలో ఉండను, నేను ఏసీకే ఉంటా. కానీ ఇవాళ ఎండలో కష్టపడ్డానికి 500 ఎందుకు వస్తాయి? ఎందుకు? ఇప్పుడు నీడకున్నోనికి తక్కువ రావాలి కదా, 500 ఎందుకు ఇస్తారు వానికి? ఇవాళ కూలీలు కూడా దొరుకుతలేరన్న. ఇవాళ కూలీలు కూడా దొరుకుతలేరు. ఎందుకు దొరుకుతారన్న? అసలు వ్యవసాయం పంట పండించేటోడు కూడా వానికి వచ్చిన ఆదాయంలో 30,000 మిగులుతానండి 3 నెలల్లో. ఒక ఎకరంలో 30,000 20,000 మిగిలితే వాని కొడుకుని ఎప్పుడు చదివిపోయాలి, వాని బిడ్డను ఎప్పుడు చదివిపోయాలి, వాళ్ళ ఖర్చులు ఎట్లా చూసుకోవాలి? ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అవుతాయి అన్న? పెళ్ళిళ్ళకు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తారన్న వాళ్ళకి వచ్చే 30,000 నుంచి? తెలుసు అన్న. అది కేసీఆర్ ఏం చేసిండన్న? ఊళ్ళల్లో కూడా
చెట్లు నాటండి, చెట్లు మాల్గుమూరు గ్రామంలో ఉండేటోని హైదరాబాద్ కొత్తానికే మాకు పైసలు లేకుండా ఉండే సిచ్యువేషన్ మాది. ఇవాళ పల్లెటూరులో ఉండేటోళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు కేటీఆర్ దయ వల్ల. మా విలేజ్లో ఒక 50 నుంచి 60 మంది అన్న. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక్కరు కూడా లేరన్న సాఫ్ట్వేర్. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక సాఫ్ట్వేర్ అంటే ఒక ఎమ్మెల్యే సీఎం వచ్చినట్టు, అరే సాఫ్ట్వేర్ హే వన్ చూర్రా అని మా డాడ్ అనేది, ఆయన చూసి నేర్చుకోని తిట్టేది. కానీ ఇవాళ సాఫ్ట్వేర్లో ఒక 60-70 మంది అయ్యారు. ఎందుకన్నా ఈ స్టేట్ అసలు కాంగ్రెస్ గవర్నమెంటే రావద్దన్న, పక్కా చెప్తాను కదా. అసలు రావద్దు. వచ్చినోడు నిరూపించుకోవాలి కదన్న. ఒకసారి ఛాయిస్ ఇచ్చి చూద్దామని అందరూ అనుకున్నాం. ఛాయిస్ ఇచ్చినప్పుడు నిరూపించుకోవాలి కదా. ఏది లేనప్పుడు ఎందుకన్నా ఇవి అప్పు తెత్తివి అన్ని తెత్తివి ఏది లేదు. రైతు బంధు లేదు, ఏది లేదు. ఒక బస్సు ఫ్రీ. ఎవరు పోతారన్న బస్సులా? ఎవరు పోతారు చెప్పు? ఓకే, మాల్గుమూరు గ్రామంలో ఉండేటోని హైదరాబాద్ కొత్తానికే మాకు పైసలు లేకుండా ఉండే సిచ్యువేషన్ మాది. ఇవాళ పల్లెటూరులో ఉండేటోళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు కేటీఆర్ దయ వల్ల. మా విలేజ్లో ఒక 50 నుంచి 60 మంది అన్న. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక్కరు కూడా లేరన్న సాఫ్ట్వేర్. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక సాఫ్ట్వేర్ అంటే ఒక ఎమ్మెల్యే సీఎం వచ్చినట్టు, అరే సాఫ్ట్వేర్ హే వన్ చూర్రా అని మా డాడ్ అనేది, ఆయన చూసి నేర్చుకోని తిట్టేది. కానీ ఇవాళ సాఫ్ట్వేర్లో ఒక 60-70 మంది అయ్యారు. ఎందుకన్నా ఈ స్టేట్ అసలు కాంగ్రెస్ గవర్నమెంటే రావద్దన్న, పక్కా చెప్తాను కదా. అసలు రావద్దు. వచ్చినోడు నిరూపించుకోవాలి కదన్న. ఒకసారి ఛాయిస్ ఇచ్చి చూద్దామని అందరూ అనుకున్నాం. ఛాయిస్ ఇచ్చినప్పుడు నిరూపించుకోవాలి కదా. ఏది లేనప్పుడు ఎందుకన్నా ఇవి అప్పు తెత్తివి అన్ని తెత్తివి ఏది లేదు. రైతు బంధు లేదు, ఏది లేదు. ఒక బస్సు ఫ్రీ. ఎవరు పోతారన్న బస్సులా? ఎవరు పోతారు చెప్పు? ఓకే, ఈ చెట్లు నాటండి, గ్రీన్ చేయాలి, మనం వర్షాలు పడాలి అని చెప్తే ఈయన ఏం చేస్తాడు? ఉన్న చెట్లను నాశనం చేస్తాడు, ఉన్న ఫారెస్ట్ని నాశనం చేస్తాడు. 400 ఎకరాలు యూనివర్సిటీది, ఎందుకన్నా అది నాశనం చేస్తాడు? ఈయన దగ్గర డబ్బులు లేవు, అది కూడా పెట్టి ఆస్తులు పెట్టి ఏదో ఒకటి లంచం అది తీసుకొని రావాలి, అప్పులు తీసుకురావాలి. ఇప్పుడు ఏదో ఒక మార్గం చేయాలి స్టేట్ నడవాలంటే. ఈయన ఏమంటాడు? ఎప్పుడు చూడు అప్పులు కట్టినా అంటాడు. నువ్వు అప్పులు కట్టినావు, ఏం కట్టినావు? నువ్వు అప్పులు చూపి. అప్పులు కట్టి 4 లక్షల కోట్లు అప్పులు కట్టినా అంటావు. నువ్వు 10 సంవత్సరాల నుంచి 4 లక్షల కోట్లు తెస్తే నువ్వు 15 నెలలు అయితే లేదు 1,58,000 కోట్లు అప్పు తీసుకొత్తివి. ఏం చేసినావు? పనులు ఏమైనా చేసినావు యూత్కు? ఏం లేదు, ఉత్తిదే, అసలు ఏం లేదు. ఆయన ఏంటంటే ఒక ఎమ్మెల్యే నాలెడ్జ్ అది. ఆయన సీఎం డైరెక్ట్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేయాలనో అర్థమవుతలేదు అన్న. 100% చెప్తానా, మళ్ళీ కేసీఆర్ రావాలి. 100% కేసీఆర్ రావాలి. కేసీఆర్ని రీప్లేస్ చేసే మొగోడు లేడు ఈ స్టేట్లోనే, లేడు ఎవ్వడు కూడా. నేను యూపీఎస్సీ క్యాండిడేట్ కాదు, ఎవ్వరైనా రాని ఆయన రీప్లేస్ చేసే మొగోడు అయితే లేడు. నేను చెప్తాను, ఈ స్టేట్ మొత్తంలో ఎవ్వరు లేడు. అట్లా ఉంటాడు మొగోడు ఎవ్వరు లేడు. ఆయనను మించిన, ఆ సార్ని మించిన మొగోడు ఎవరు లేడు అన్న. డైరెక్ట్ చెప్పాలంటే ఆ సార్ అసలు హైలైట్. హ్యాండ్స్ అప్ ఆ సార్కి.